ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ రాత్రి దేవాతి దేవుడు మన పక్షమున తన కృప చేత మనము బలపరుచినటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి దేవుని మాటలో మనం నేర్చుకుందాం. నేర్చుకునే ముందు చిన్న మాట మనం ఇద్దాం. ఒక ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఈ ప్రాణ స్నేహితులు చిన్ననాటితనం నుంచి బాల్యం నుండి పెరిగిన వారు. అందుకని వారికి మంచి సహవాసం. కాబట్టి ఇతని మనసులో ఉన్నటువంటి ఆ మనసులోని ఆలోచనతో షేర్ చేసుకునేటువంటి వాడు. కానీ కొన్ని విషయాలలో తను కొన్ని దాచిపెట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకని ఇక్కడ వారిద్దరూ ఒకరోజు పెద్దవారై జాబుల నిమిత్తమై ఆయా ప్రాంతాలకు వెళ్ళి జాబ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఒకరోజు తమ స్వంత ఊరికి వచ్చారు. స్వంత ఊరికి రాగా ఆ ఊరిలో నుండి బయటికి వెళ్తూ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా పోలీసు వారు వచ్చి ఆ పోలీసు వారు ఈ ఇద్దరిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏం జరిగిందా అని చెప్పి రెండవ వ్యక్తి పోలీసు వారిని అడిగారు. పోలీసు వారిని అడిగితే ఆ పోలీసు వారు చెప్తున్నారు, అయ్యా ఈ వ్యక్తి హత్య చేశాడు. కాబట్టి హత్య చేసినటువంటి ఈ వ్యక్తికి మేము తీసుకుని వెళ్ళి కోర్టుకి సబ్మిట్ చేస్తే ఇతనికి ఉరి శిక్ష పడుతుంది, ఇది ఖాయం అని చెప్పారు. అందుకు ఆ మాట విన్నటువంటి ఆ ప్రాణ స్నేహితుడు అతను వదిలిపెట్టి పారిపోయాడు. ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్పినట్టే కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో మన కుటుంబాల్లో కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని వ్యాధులు వస్తాయి. ఊరిలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వారు వ్యతిరేకస్తులు అవుతారు, శత్రువులుగా మారుతారు, శత్రుత్వంగా నిలబడతారు. అప్పుడు నీకు ప్రాణ స్నేహితుడు ఒకవేళ ఉన్నా లేకపోయినా నిన్ను ప్రేమించడానికి నీకు ఒక ఆత్మీయత అంటున్నాడు. ఇప్పుడు దేవుని వాక్యం చదువుకుందాం. చూడండి, అక్కడ రాయబడిన మాటలు చదువుతామా? ఒక మాట చదువుకుందాం. నిర్గమకాండము 32వ అధ్యాయం. మరి 32వ వచనంలో, అయ్యా నీవు వారి పాపమును పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమలాడుకున్నాడంట. దేవుని స్తోత్రం. చూడండి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తన కృప చేత మాట్లాడుతున్నాడు. ఈ మోషే ఇశ్రాయేలు చేసినటువంటి పాపమును బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఇదిగో అగ్ని చేత దహిస్తాను, నువ్వు దూరంగా వెళ్ళిపో అని చెప్పి మోషేతో చెప్పినప్పుడు మోషే ఇశ్రాయేలును నశించిపోవడం మోషేకి ఏమాత్రం ఇష్టం లేదు కనుక మోషే దేవుని పాదాల మీద పడి, అయ్యా ఒకవేళ వారిని చంపాలనుకుంటే, వారిని హతమార్చాలనుకుంటే, వారిని నువ్వు అగ్ని చేత బూడిద చేయాలనుకుంటే మొదటిగా నీవు రాసినటువంటి నీ జీవ గ్రంథంలో నా పేరు రాసావు కదా, ఆ పేరు మొదట తుడిచిపెట్టాయి. ఎందుకంటే వీళ్ళతో పాటు నన్ను కూడా నీ అగ్ని చేత దహించండి అని చెప్పాడండి. దేవుని స్తోత్ర. ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, క్రీస్తుని ప్రేమైనటువంటి వారులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే మోషే ఇశ్రాయేలు చేసింది పాపమే. ఇశ్రాయేలు చేసింది పాపమే. ఆ పాపాన్ని వారిని విడిపించడానికి, వారిని రక్షించడానికి, వారు దేవుని అగ్ని చేత దహించబడి ఉండకుండా ఉండడానికి మోషే ఇశ్రాయేలు పక్షాన దేవుని ఎదుట పోటపడ్డాడు. అర్థమవుతుందా? పోటపడినప్పుడు ఈరోజు నీవు వెళ్తున్న సంఘం, నేను వెళ్తున్న సంఘం, దేవుని సేవకులుగా ఉన్నవారు నీకు కలిగిన కష్టంలో, నీకు వచ్చినటువంటి సమస్యల్లో, నీకు కలిగినటువంటి బాధల్లో, ఇదిగో నీ మీదకి వస్తున్నటువంటి ఉపద్రవాల్లో, ప్రాణ పరిస్థితుల్లో కూడా నీకు అడ్డుపడ్డారా? అర్థమవుతుందా?
మనం అనుకోవచ్చు ఈరోజు భూమి చాలా పేరు గురించి మందిరాలు ఉన్నాయి అనుకుంటా, అక్కడికి వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది. నువ్వు ఆ మందిరంలోకి వెళ్తే నువ్వు ఎవరువో. ఎందుకంటే వారి స్థితి వేరు, నీ స్థితి వేరు. ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏంటి తెలుసా? నీకోసము దేవుని ఎదుట పోట పడే సేవకుడిని అవసరం. నీకోసము దేవుని ఎదుట తన్ను తాను అప్పగించుకుని నీవు చేసిన పాపమును బట్టి తను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించేటువంటి దైవ సేవకుడిని కలిగి ఉండాలి. ఈరోజు అర్థం చేసుకో దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాను. నీకోసం పూట పడాలా, నీకోసం బాధపడాలి, నీకోసం వేడవాలి, నీకోసం దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకునేటువంటి దైవ సేవకును కలిగితే నువ్వు ధన్యుడవే. స్తోత్ర, నువ్వు ధన్యురాలువే. ఈరోజు ఆలోచించు. ఒక కష్టములో నీకు కలిగిన కష్టములో, నీకు వచ్చినటువంటి శ్రమలో, నీకు అవమానములో, నీకు దుఃఖములో నిన్ను విడిచిపెట్టి వెళ్ళేటువంటి, నిన్ను పట్టించుకోకున్నట్టుగా ఉండేటువంటి సంఘములో ఉన్నట్టు దేవుని సేవకుని దగ్గరకు నువ్వు వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. ఎందుకు మాట చెప్పిన కరాఖండికి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నువ్వు వెళ్ళే మందిరము నీకు సహాయకరంగా ఉండాలి. నువ్వు వెళ్ళే ప్రార్థన స్థలంలో దేవుని ఆరాధించే సేవకుడు నీ కోసం పోటపడాలి, నీ కోసం ప్రార్థించాలి, నీ కోసం దేవునితో ప్రతిమలాడాలి. నీ మీదకి వచ్చే శ్రమ, నీ మీదకి వచ్చే దుఃఖం, నీ మీదకి వచ్చే అవమానం, నీ మీదకి వచ్చే హేళన, నీ మీదకి వచ్చే సమస్యను ఎదుర్కొనడానికి అతడు ముందు నిలబడేటువంటి దైవ సేవకుడిని నువ్వు కలిగి ఉండాలి. ఆలోచించండి. ఈరోజు అనుకుంటున్నారు, అయ్యా ఇదిగో మేము అలా ఫలానా స్థలానికి వెళ్తున్నాం, ఫలానా ప్రార్థన మందిరానికి వెళ్తున్నామని చెప్తున్నారు. చాలా మంది చెప్తా ఉన్నారు. వెళ్ళడం మంచిదే, తప్పు కాదు, వెళ్ళడం మంచిదే. కానీ అక్కడ జరిగే పరిస్థితులు ఏంటంటే, చాలా మంది చూడండి, పెద్ద పెద్ద మందిరాలకు వెళ్తూ ఉంటారు, చిన్న చిన్న పాస్టర్లతో పిల్లలని ప్రార్థన పెట్టుకుంటుంటారు. ఎందుకు కారణం అని అంటే, వారిని పిలిచి ఇంట్లో ప్రార్థన పెట్టించలేరు. ఈరోజు ఆలోచించదు దేవుని సంగమా, ఆలోచించండి. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నటువంటి వ్యక్తి చూపించాడు కదా. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు. అతడు దొంగల చేత కొట్టబడి, ఘోర ప్రాణముతో కొట్టబడి విడిచిపెట్టి వెళ్తే, ఇదిగో మంచి సమరయుడుగా వచ్చి ఆయన తన గాయాలు గట్టు ఒక పూట కూలి మన ఇంటికి తీసుకెళ్లి పెట్టి, ఇదిగో అతని కొరకు నువ్వు దినారములు ఖర్చు పెట్టమన్నాడు. ఈరోజు ఆలోచించిన ఆ ఒక పూట కూలి వాడు ఏమంటే పేదవాడు, చాలా బీద స్థితిలో ఉన్నటువంటి వాడు. ఈరోజు ఆ బీదవాడు తన కొరకు తాను దేవుని మాటకు లోబడి తనను ప్రేమించడానికి ఇష్టపడ్డాడు, పని చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుని సంగమా, నేను వెళ్ళొద్దని చెప్పడం, వెళ్ళండి. మీకోసం ప్రార్థించే దేవుని సేవకులు కలిగినటువంటి సంఘానికి వెళ్ళండి. మీకోసం ప్రార్థించే ప్రార్థన పరులైన సంఘంలోకి వెళ్ళండి. వారితో కలవండి, వారితో మాట్లాడుతూ సహవాసం చేయండి. మీ సమస్యకు ప్రార్థించే సంఘం నీకుంటే ఎంత పెద్ద అవమానమైనా నీ దేవుని దగ్గర చిన్నదిగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నేను చెబుతున్నటువంటి ఒకే ఒక మాట, నువ్వు వెళ్ళే సంఘములో నీ పేరు ఘనత కొరకును వెళ్ళొద్దు. ఆ సంఘములు నీ కొరకు ప్రయాసపడాలి. ఆ సంఘ సేవకుడు నీ కొరకు రాబోతున్న శ్రమను తప్పించడానికి పూటపడేవాడుగా ఉంటేనే నువ్వు దేవుని సేవలో ఆశీర్వాదకరంగా మారుతావు. ఎటువంటి అపవాది శక్తులు కానీ, దురాత్మ శక్తులు కానీ, బంధకాలు కానీ, ఏమైనా కానీ నీ సంఘంలో సేవకుడు కలిసి నీ కొరకు ప్రార్థన చేస్తే అవన్నీ ఏదైనా తాకలేవు. ఆలోచించండి. అందుకే చెప్తున్నాను, దయచేసి ఆలోచించండి. నీకోసం మోషే వలె నీకోసం పోట పడేటువంటి దైవజనుడు కలిగి ఉండాలి. ఆ దైవజనుడు కలిగి ఉంటే ఖచ్చితంగా నీ కొరకు తను వేయ ప్రయాసాలు మాంటాడు. మోషే చెప్తాడు మరలా ద్వితీయోపదేశకాండంలో, దినవృత్తాంతంలో అనుకుంటున్నాను, ద్వితీయోపదేశకాండం చెప్తాడు. ఏమంటాడు అంటే, ఇదిగో వీరి కోసం నేను మరలా యెహోవా సన్నిధిని చేరి అన్నపానములు లేకుండా 40 రాత్రులు 40 పగుళ్ళు అంట మరలా దేవుని పాదాలు పట్టుకుని అడిగాడంట, అయ్యా క్షమించయ్యా,
అయ్యా వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో ఎలా చేశారో ఏ విధంగా చేశారో కానీ వారు చేసింది పొరపాటే, కానీ నువ్వు దయాళుడివి, కనికరం కలిగిన వాడు కాబట్టి నువ్వు క్షమించండి అని చెప్పి దేవుని ఎదుట అతడు ఎంతగానో దేవుని పాదాలు పట్టుకుని అడగడం ప్రారంభించాడు. కాబట్టి రాబోతున్నటువంటి కాలములు, జరుగుతున్న సమయాల్లో, నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో, తిరుగుతున్న ప్రాంతంలో, చేస్తున్న పనుల్లో నీకు ఎదురయ్యే ప్రతి సమస్యను విడిపించబడాలంటే నీ కొరకు ప్రార్థన చేసే సంఘాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీ కొరకు పూటపడే దైవజనుడు నీకు ఉండాలి. కాబట్టి ఈరోజు నేను అటువంటి సంఘములను చేరితే ఖచ్చితంగా దేవుని మహిమ నీ మీద ఉంటుంది, దేవుని ప్రసన్నత నీ మీద ఉంటుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. నీ కొరకు ప్రయాసపడే ఆత్మీయత తండ్రి కలిగినటువంటి సంఘంలోకి నువ్వు వెళ్ళు. అక్కడ నువ్వు ఆశీర్వదించబడతావు. అతడు రేయి పగులు నీ కొరకు ప్రార్థిస్తాడు. అక్కడ దేవుని సన్నిధిలో నిన్ను గూర్చి మొరపెట్టినప్పుడు నీకు వ్యతిరేకంగా లేచే ప్రతి ఆయుధాలు కూడా దేవుడు అణిచిపెడుతుంటాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు నువ్వు వెనకంచుని వేయద్దు. కాబట్టి దయచేసి నువ్వు మనస్సు పెట్టు, ఆలోచించు. దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. సర్వశక్తివంతుడా, జీవాధిపతి అని యేసయ్య, ఈరోజు నాయన నిజముగా ఈ లోకములో ప్రభా మాకు ఎదురయ్యే సమస్యల్లోనూ, అవమానములోను, దుఃఖములోను, వ్యాధులలోను తండ్రి అయ్యా మేము పోరాడాలంటే మాకు ఒక సంఘం కావాలి, మాకు ఒక ఆత్మీయ తండ్రి కావాలి. ఆ తండ్రి మాకు పూట పడేటువంటి వ్యక్తిగా ఉండాలి. మా కష్టములు మా ముందు నిలబడాలి నాయన. మోషే వలె ఇశ్రాయేలు పక్షాన ఇదిగో నీ చిత్తు వారిని చంపాలనుకుంటే నా పేరు నీ జీవ గ్రంథమును తుడిచిపెట్టే వారితో నన్ను చంపేసేయని ఎలాగైతే నేను మాట్లాడాడో ఆ విధంగా ప్రభు నీ ఎదుట మొరపెట్టడానికి, ప్రార్థించడానికి, నీ సన్నిధిలో గోజారుతూ మా మీదకి వచ్చే ప్రతి ఉపద్రవాలు తప్పించగల సేవకుడు మాకు ఎంతైనా అవసరమై ఉంది. కాబట్టి అటువంటి సేవకుని మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థిస్తూ నీకు మహిమ కలిగిన గాక ప్రార్థిస్తూ దేవాని ఆత్మతో నీకు వర్ధల చేయమని ప్రార్థిస్తున్న పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకును మీ కుటుంబాలకును తోడయుండి ఆదరించును గాక. ఆమేన్.